చిల్లీస్ పొట్టు తీసి కడిగేసి పెట్టుకున్న పల్స్ పిక్కల్ని వేసేసుకుందాం. బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ ఏదో ఒక పిండి వేసి సరిపడా ఉప్పు, మనం మిక్సీ చేసింది ఇలా తయారైపోయింది కదా. దీన్ని కబాబ్లా చేసుకుందాం. కొన్ని ఆనియన్స్ కొన్ని పౌడర్స్ అవి వేసి, అందుకే ఇలా తయారు చేస్తాం. మనము ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసేసుకుందాం. అలాగే మనం కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఎక్కువ ఏమయ్యట్లేదు. కారం, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, పిండి ఏముంటే అది వేసేద్దాం. కట్లెట్లా రెడీ. ఉప్పు కొంచెమే వేస్తున్నాం, ఇందాక ఆల్రెడీ వేస్తాం. వామాకు, కరివేపాకు, కొత్తిమీర మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక్కటి వేస్తున్నాం. మొత్తం వాటర్ లేకుండా కలిపేసుకున్నాం. ఇంక కట్లెట్ కాబట్టి అంత ఎక్కువ వాటర్ అవసరం లేదు. పనసగింజలకి మనం ఆల్రెడీ కొంచెం వాటర్ వేసుకుంటాం కదా మిక్సీ అయినప్పుడు, అది చాలు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా కలర్ చేంజ్ అవుతుంటే ఒక్కొక్కటి తిప్పుతూ ఉన్నాం. ఒక్కొక్కటి మళ్ళీ ఇక్కడ ప్లేట్లో వేసేసుకున్నాం. వన్ బై వన్ తిప్పేసుకున్నాం. ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోతే మన కట్లెట్స్ రెడీ.